వారం కింద మన దేశం పెద్ద కోటోళ్ళు ఢిల్లీలో కుక్కలే కానరాకుండా షెల్టర్ హోమ్స్లకు పంపించాలని ఆర్డర్ వేసిన కాడికి వెళ్ళి దేశంలో ఊర కుక్కల ప్రేమికులకు వాటి ద్వేషికులకు నడుమ కంటికి కనబడని పెద్ద యుద్ధం నడుస్తుంది. కుక్క ప్రేమికులంతా పని పాటలు పక్కకు పెట్టి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. అరెస్ట్ చేసినా తగ్గుతలేరు. అయితే గింత కథ నడుస్తుంటే గుజరాత్ సూరత్లుండే గీ అక్క పెంచుకునే కుక్కలతోటి ఏం పేరటం పెట్టుకుందో చూడర్రీ. ముదిరింది రోకలి తలకు చుట్టుమన్నదట వెనకటికి ఒక ఆమె. ఇక గీమె కథలు చూస్తుంటే అట్టనే అనిపిస్తుందట కొంతమందికి. సుశీర్రా మన కృష్ణాష్టమి పండుగకు దైహండి అదే ఉట్లు కొడుతుంటారు కదా జనాలు. అయితే గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉండే ఈ కుక్కల ప్రేమికురాలు కుక్కలతోటి ఉట్లు కొట్టించింది. ఇట్లా భుజం మీద బుజ్జి కుక్క పిల్లని ఎత్తుకొని ఆమెనే ఉట్టి కొట్టింది కుక్కలకు బదులు. కుండల మొత్తం బిస్కెట్లు వేసినట్టుంది. నయం ఇంకా బొక్కలు ముక్కలు వేయలే వాటికి ఇష్టమని. ఎంత చిత్రమైన మనుషులు ఉన్నారు చూడు దేశం మీద. ఈ కుక్కలతో చేసుకునే బదులు పేదోళ్ళ పోరగాలను పిలుచుకొచ్చి ఆ పిల్లగాలతో పండగ చేసుకుంటూ ఎంత బాగుండు అనుకుంటురట ఈ చూసినోళ్ళు. ఈ ఆముచట అట్లా పెడితే కుక్కలను షెల్టర్ హోమ్స్ కు పంపించమని ఆర్డర్ వేసినందుకే వాటిని చంపమన్నంత బాధపడుతున్నారు గానీ అదే కుక్కల పోరగాలను వీక్కదింటే మాత్రం బాధ అనిపించలేదా అని సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సార్ అయితే సవాళ్ల మీద సవాళ్ళు ఎత్తుండు వారం సంధి. కుక్కలను భుజాల మీద ఎత్తుకొని నిరసనలు చేస్తున్న ఈ ఆడోళ్ళు వాళ్ళ పిల్లలను మాత్రం ఇళ్లల్లా పని మనుషుల భుజాలకు ఎత్తుతున్నారట. ఏ జంతు ప్రేమికులారా, కోళ్లు చేపలు మేకలు కూడా భూమి మీద బతికే జీవులే కదా, మరి వాటిని ఎట్లా చంపి వండక తింటున్నారు? దేవుడు సృష్టించిన జీవులలో కొన్నిటిని చంపుడేంది, ఇంకోటిని కాపాడుడేంది? ఈ పక్షపాతం ఏంది భగవాన్ అనుకుంటా కుక్కలను మాత్రమే మీ ప్రేమకు పరిమితం చేస్తున్నారు ఎందుకు? దేవుడు సృష్టించిన ఎలుకలు బొద్దింకలు బొంద పొరుగులు అంతెందుకు కరోనా వైరస్ ను కూడా ఎందుకు ప్రేమించరు మీరు అని. కుక్కల మీద అంత ప్రేమ ఉంటే వీధులలో ఎందుకు? మీ ఇళ్లకే పట్టుకపోయి పెంచుకోర్రి. మీరైతే ఇళ్లలో హైబ్రిడ్ కుక్కలను పెంచుకుంటారు, ఆ వీధి కుక్కలేమో బయటనే తిరగాలనా? పేదలను గడిచినా ఏమనొద్దా? కుక్కలకు బతికే హక్కు ఉండవచ్చుగాక, అట్లా అని మనుషుల పానాలు తీసే హక్కు కుక్కలకు ఉన్నట్ట అని ఇట్లా వకీల్ పాయింట్లతోటి పోరాడుతుండు కుక్కల ప్రేమికుల మీద. కానీ ఓ దిక్కు ఇట్లా పంచాయతీ నడుపుతుండగానే వేల మంది పిక్కలను బట్టి వీకబట్టే దేశం మీద. మరి కుక్కల పంచాయతీ ఏడుదాకా పోతుందో లాస్ట్కు ఏం డిసైడ్ చేస్తారో చూడాలి.